నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఎన్కౌంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో హర్మూజ్ విముక్తికి సిద్ధం, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే యుద్ధ నౌకలను పంపుతాయని ఆశిస్తున్నా. ఇరాన్ ఓడిపోయి ఒప్పందం కోసం చూస్తుంది, కానీ నేను ఆ ఒప్పందం అంగీకరించను. త్వరలో హర్మూజ్ తెరిచి తీరుతాం. ఈ హర్మూజ్ జలసంధి మూలాన ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగే నిన్న ఇరాన్కి ఆర్థిక కిరీటం మీద కూడా బాంబులు వేయటం జరిగింది. చమురు సరఫరా ఎగుమతుల వ్యవస్థను మాత్రం వదిలేశామని వెల్లడి. ధీటుగా ప్రతిస్పందించిన ఇరాన్, అమెరికా చమురు వ్యవస్థను బూడిద చేస్తామని ప్రకటన. యుఏఈలో పుజైరా పోర్టుపై డ్రోన్ దాడి, దెబ్బతిన్న 5 అమెరికా KC-135 విమానాలు. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్టులో మంటలు. ఇలాగా అమెరికా స్థావరాల మీద ఇరాక్ కూడా తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచానికి ఆహార సంక్షోభం ముప్పు. ఇంధన కొరత, యంత్రాలకు సరిపడా డీజిల్ అందక పలు దేశాల్లో రైతులకు ఇబ్బందులు. రాష్ట్రంలో కరెంటు తెగవాడేస్తున్నారు. ఈసారి అధిక ఉష్ణోగ్రతలు, యుద్ధ ప్రభావం రెండిటి మూలాన ఇండక్షన్ స్టవ్స్ కానీ ఏసీలు కానీ ఇవి పెరిగిపోయిన కారణానికి కరెంటు కూడా అత్యధికంగా వినియోగం అవుతుందని ఆంధ్రజ్యోతిలో రాయటం జరిగింది. అలాగనే ఈనాడులో కూడా ఈ యుద్ధం గురించి చమురుపైనే గురి. ఇరాన్ ద్వీపంపై అమెరికా దాడి, సైనిక స్థావరాల ధ్వంసం. దిగిరాకుంటే చమురు కేంద్రాలే లక్ష్యమవుతాయని ట్రంప్. హర్మూజ్ను పూర్తిగా నియంత్రిస్తున్న ఇరాన్. ముస్తాబా ఆచూకీ చెబితే 93 కోట్ల నజరానా, అమెరికా ప్రకటన. ఇక ఆంధ్రప్రభలో కూడా ఇదే దెబ్బకు దెబ్బ. ఇరాన్ కీలక కార్గు చమురు దీవిపై క్షిపణుల వర్షం. దీవిలో 90కి పైగా సైనిక లక్ష్యాలు ధ్వంసం. 15 పైగా పేలుళ్లు. హర్మూజ్ జలసంధిని మూసివేస్తే చమురు వ్యవస్థపైన దాడి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. జపాన్ నుంచి హర్మూజ్ జలసంధికి యుఎస్ యుద్ధ నౌకలు. మరొక వైపు యుఏఈ పోర్టుపై దాడి, చమురు నిల్వ అగ్గి. బాగ్దాద్లో యుఎస్ ఎంబసీపై క్షిపణి దాడి. యుఎస్ వైమానిక వాహక నౌక ధ్వంసం. ప్రతీకారం తీర్చుకుంటాం, అమెరికా వ్యవస్థలను బూడిద కుప్పలుగా చేస్తాం, ఇరాన్ సైన్యం హెచ్చరిక. ఇందులో మరోవైపు ఉత్తర కొరియా వార్నింగులు. అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి విన్యాసాలు జరుపుతున్న జపాన్ సముద్రంపైకి 10 ఖండాంతర క్షిపణుల ప్రయోగం. ఇక ఇదిలా ఉంటే హర్మూజ్ జలసంధి దాటిన భారత ట్యాంకర్లు. గుజరాత్లోని కాండ్లాకు వస్తున్న 2 LPG వెసల్స్ శివాలిక్, నందాదేవి. ఈ 2 నౌకల్లో 92,700 టన్నుల LPG భారత జెండాలతో జలసంధి వద్ద వేచి ఉన్న 22 నౌకలు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన వాణిజ్య సిలిండర్ల సరఫరా. 2 షిప్పులు గుజరాత్ వచ్చి చేరాయి. ఇంకా 2 షిప్పులకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు అనేది కూడా వినపడుతుంది. ఏదేమైనా ఇరాన్ హర్మూజ్ జలసంధిని చేతిలో పెట్టుకొని బాగా గట్టిగానే పోరాడుతుంది. అమెరికా తన పెత్తనాన్ని నిలుపుకోవటానికి చేసే విచిత్ర విన్యాసాలు వీటన్నిటి మీద గట్టి దెబ్బే అని చెప్పుకోవాలి. ఇంకా మరొక అంశం, పాలన ప్రక్షాళన చేశాం, నిబద్ధతతో పనిచేస్తాం. డిప్యూటీ సీఎం పవన్. గతంలో సమస్యలు చెప్పుకోవడానికి జనం భయపడేవారు. నేడు ప్రభుత్వ యంత్రాంగమే మీ వద్దకు వస్తుంది. ఏడాదిన్నరలోగా గిరిజన ప్రాంతంలో 460 కిలోమీటర్ల రోడ్డు వేశాం. కష్టపడే ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత బాగా పనిచేస్తాం. మీరు రోడ్డుపైకి రాకముందే వాటిని పరిష్కారానికి సిద్ధం పవన్ కళ్యాణ్. నిన్న అల్లూరు జిల్లా మారుమూల పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిపారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ.
నిన్న హైదరాబాద్లో జరిగిన ఉదంతం ఇది. ఆ సమయంలో ఫామ్ హౌస్లో ఏలూరు ఎంపీ పుట్ట. మొత్తం 3 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం. డ్రగ్స్ పార్టీ సమాచారంతో ఈగిల్ టీం మెరుపుదాడి. గాల్లో కాల్పులు జరిపిన పార్టీలోని ఓ వ్యక్తి, 8 మంది డ్రగ్స్ పరీక్షలు జరుపుతున్న పోలీసులు. చాలా విచిత్రం. డ్రగ్స్ పార్టీ పెట్టుకొని అందులో గన్స్ కూడా తీసుకొని వచ్చారు. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి వాళ్ళపై కాల్పులు కూడా జరిపారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరెస్టు, కొకైను, రివాల్వర్ స్వాధీనం. ఇందులో మన ఏలూరు ఎంపీ ఉన్నారు. ఇక రాజస్థాన్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంట. 3 రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇక జైలు నుంచి సోనం వాంగ్చుక్ విడుదల. ఆయన్ని నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం స్వాగతించిన లడాక్ ఎల్జీ. హింసకు తావులేదని వ్యాఖ్య. గతంలో లడాక్లో విముక్త పోరాటం చేయడానికి బయటకు వచ్చినప్పుడు పిలుపునిచ్చి ఆ సభ నిర్వహిస్తున్న సమయంలో జరిగిన కొన్ని అల్లర్లు, వాటిల్లో జరిగిన నష్టం, వీటి గురించి ఈయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన భార్య సుప్రీంకోర్టులో ఈ విషయం మీద పోరాటం చేస్తూ ఉంటే అప్పుడు సుప్రీం కూడా తీవ్రంగా స్పందించింది. ఆ దెబ్బకు ఆయన్ని విడుదల చేశారు. ఆ విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక తమిళ సాహితీవేత్త వైరముత్తుకు జ్ఞానపీఠ్. గంధకర్తగాను సినీ పాటల రచయితగా ప్రసిద్ధి. రోజా సినిమాలో చిన్ని చిన్ని ఆశ పాట ఆయనదే. 23 ఏళ్ల తర్వాత తమిళనాడుకు లభించిన సాహితీ పురస్కారం. ఈనాడులో చూద్దాం ఒకసారి. ఇక వాట్సాప్ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్లు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు నవీకరణకు వీలు. మనమిత్రలో అందుబాటులోకి ఆరోగ్య సేవలు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సహాయక సేవ వ్యవస్థ మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నంబరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, పొందాల్సిన ఆరోగ్య సేవల మెనూ తెరుచుకుంటుంది. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్ సేవలను ఎంచుకుంటే జిల్లా ఆసుపత్రి విభాగం తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ కావాలి. మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, చిరునామా, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం వివరాలు సమర్పించాలి. అంతే, టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ రకంగా ఓపీ కోసం క్యూలో పడిగాపులు పడే పని లేదు అనేది ఒక వార్త. చాలా మంచి పరిణామం. ఇక కష్టాన్ని మీ గుమ్మం తాకనివ్వం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్. ఇక బీసీలను కులం, వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలు. 15 రకాల వేధింపులకు శిక్షలు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై మంత్రుల సమావేశం. బీసీలకు రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామని మంత్రి సవిత చెప్పారు. 138 బీసీ సామాజిక వర్గాల్ని కులం, వృత్తి పేరుతోటి దూషించిన, సాంఘిక, ఆర్థిక బహిష్కరణ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 15 రకాల వేధింపులు శిక్షలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని బీసీ డైరెక్టర్ కార్యాలయంలో సవిత నేతృత్వంలో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై పలువురు మంత్రులు, నేతలు శనివారం సమావేశమయ్యారు. ఇక ఒకసారి సాక్షిలో చూద్దామండి. వైరముత్తు జ్ఞానపీఠ పురస్కారం. ఓకే. మా సహనానికి పరీక్ష. ఈ 2 ఏళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, బకాయిలు ఊసే లేదు. ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ లేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేకపోతున్నాం. చేతగాకపోతే తప్పుకోండి అని మాట్లాడుతున్నారు. పీఆర్సీ దూరం అవుతుందని ఆందోళన అందరిలో ఉంది. ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. సరెండర్ లీవ్లు, డిఏలు సైతం పెండింగే. చంద్రబాబు ప్రభుత్వంపై జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపాటు.
ఇక డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్ట. అప్పుల కుప్పలు దాచలేక తిప్పలు. పచ్చి అబద్ధాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు సర్కారు. కాగ్ ఆర్బీఐ గణాంకాల ప్రకారమే 1,82,000 1.82 లక్షల కోట్ల బడ్జెట్ అప్పు. సర్కారు ఇచ్చిన గ్యారంటీ అప్పులు 1.51 లక్షల కోట్లు. రెండు కలిసి 22 నెలల్లో చేసిన అప్పు మొత్తంగా 3.33 లక్షల కోట్లు. ఇందుకు కాగ్ గణాంకాలు, ప్రభుత్వ జీవోలు ప్రత్యక్ష సాక్ష్యం. అయినా తమ అప్పులకు 1.05 లక్షల కోట్లేనన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. చాలా రకాల అప్పుల్ని కలిపి మీరు చెబుతారు. ఆ రోజున మీకు చెప్పింది అదే కదా. మీరు చేసిన అప్పులు అలాగనే ఉన్నాయి. ఒకసారి లోపల పేజీల్లో చూద్దాం. హర్ముజ్ విముక్తికి సిద్ధం. 2 భారత నౌకలకు దారి. హర్ముజ్ దాటి అంతర్జాతీయ జలాల్లో ఎల్పిజి షిప్పులు. వీటిలో ఒకటి శివాలిక్, రెండోది నందాదేవి. 92,000 టన్నుల వంట గ్యాస్ తోటి నేడో రేపు ఇండియాకు. ఇళ్ళు, ఆసుపత్రులు, బడులకు గ్యాస్ కొరత లేదు. సిఎన్జికి లోటు లేదు. వాణిజ్య సిలిండర్ల బాధ్యత రాష్ట్రాలకు. పిఎన్జి కనెక్షన్ ఉంటే గ్యాస్ సిలిండర్ రద్దు. కేంద్ర ప్రభుత్వం. ఇక పర్షియన్ అఖాతంలో అనాథముత్యం కార్గ్ మీద దాడికి తెగబడింది అమెరికా. ఇక సర్వేయర్లపై సస్పెన్షన్ ఎత్తివేత. 56 మంది విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు. సర్వేయర్లకు ల్యాప్టాప్లు, ఇతర పరికరాలు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. సర్వే శాఖలో అధికారులు సృష్టించిన కల్లోలం సద్దుమణిగింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యంతో 52 మంది సర్వేయర్ల పై విధించిన సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తేసింది. వారిపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించుకుంది. 28 జిల్లాల గ్రామ సర్వేయర్ల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను విధుల్లోకి తీసుకుంటూ సర్వే సెటిల్మెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు ఇతర సిబ్బందితో సమానంగా తమకు బేసిక్ పే 30,000 పెంచాలని, గ్రేడ్ 1 పదోన్నతులు, టెక్నికల్ అలవెన్సులు ఇవ్వాలని, రీసర్వే విధుల నిర్వహణకు ల్యాప్టాప్, రోవర్సు, ఇతర సామాగ్రి అందించాలని, బకాయిలు చెల్లించాలని కోరుతూ సర్వేయర్లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ డిమాండ్పై సమ్మె చేయాలని నిర్ణయించారు. వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపు చేసేలా రెవెన్యూ, సర్వే శాఖల ఉన్నతాధికారులు కన్నెర చేశారు. మంత్రికి మాట మాత్రం చెప్పకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక దెబ్బకి 56 మంది సస్పెన్షను. ఆ తర్వాత ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తివేత ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. ఇక వీసా కోసం మోసాలు. దోపిడీ చేసేది వాళ్లే, బాధితులు అని చెబుతూ వీసాలకు దరఖాస్తు చేసేది వాళ్లే. అమెరికాలో 12 మంది భారతీయులు అరెస్టు. ఇక్కడ ఏదో ఇట్లాగా బాధితులుగా ఉంటే యూ వీసా అని అంటే వస్తుందంట. యూ వీసా అంటే కొన్ని నేర ఘటనలకు సంబంధించి బాధితులుగా ఉన్న వారికి అమెరికాలో యూ వీసా లభిస్తుంది. ఆయా ఘటనల కారణంగా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉండేందుకు యూ వీసా దోహదపడుతుంది. ఇక దాన్ని ఒక అదునుగా తీసుకొని ఒక రెస్టారెంటో, ఏదన్నా సూపర్ మార్కెట్టో ఇలాంటివి చూసుకొని దాని మీద దాడి చేస్తున్నట్టుగా వీళ్ళే దాడులు చేసి అది సీసీ కెమెరాల్లో పడేటట్టు ఆ ఎవిడెన్సెస్ అన్నీ చూపించి యూ వీసాకి దరఖాస్తు చేస్తారు. మరి అది మాత్రం పట్టుకోరా? అది కూడా బయటపడిపోయింది. ఇక బీసీల రక్షణే కూటమి లక్ష్యం. సిద్ధమైన ముసాయిదా చట్టం ఇందాక చూసాం. ఇక వేడుకగా దేవాంశ్ నూతన వస్త్ర బహుకరణ పంచలిచ్చే కార్యక్రమం అనుకుంటాను. దేవాంశ్ నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ నివాసంలో నారా నందమూరి కుటుంబ సభ్యుల నడుమ వేడుకగా జరిగింది.
ప్రధాని మోదీ అభినవ గాడ్సే మాఫియాలు చేశాడు కాబట్టి మోడీ అంటే జగన్కు భయం. సీఎం డిప్యూటీ సీఎం అంతా బీజేపీకి బానిసలే. షర్మిల ఇక గ్యాస్ కొరతపై హై అలర్ట్. మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ప్రజలు ఇబ్బందికి రాకూడదు, కేంద్రంతో సమన్వయం చేసుకోండి. హోటళ్ల నిర్వాహకులతో చర్చించాలని నిర్దేశం. ఏమైనా ప్యానిక్ పాండమిక్ లాగా తయారైంది. కరెంటు తెగ వాడేస్తున్నారు. 7న గరిష్టంగా 274.6 మిలియన్ యూనిట్ల వినియోగం. ఎండల తీవ్రత పెరిగింది, ఏసీలు వచ్చినాయి, దీంతో గ్యాస్ లేదనేటప్పటికీ ఇండక్షన్ స్టవ్లు. ఇక్కడ చూడండి, ఇండక్షన్ స్టవ్ మీద విజయవాడలో విజయధరపురంలో టీ షాపు ఎలక్ట్రిక్ స్టవ్ మీదే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎవరు కట్టెలు వాడేంత ఎవరు వచ్చారు? కరెంటు పొయ్యిలు పెట్టేస్తున్నారు. సో ఇవ్వండి ఈ రోజున ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.